బ్యాక్ టు న్యూస్. సికింద్రాబాద్ మోండా మార్కెట్ దగ్గర పురాతన భవనం కుప్పకూలిపోయింది. అనేక ఏళ్లుగా ఈ భవనంలో టైలర్ షాపులు నడుపుతున్నారు. ఈ ప్రమాదంలో కుట్టు మిషన్లతో సహా పలు వస్తువులు ధ్వంసమయ్యాయి. పోలీసులు, మున్సిపల్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ వర్షాలతో నగరంలోని పలు పాత భవనాలకు ముప్పు పొంచి ఉండటంతో తాజా ఘటన కలకలం రేపుతుంది. సికింద్రాబాద్ మోండా మార్కెట్ దగ్గర పురాతన భవనం కుప్పకూలిపోయింది. అనేక ఏళ్లుగా ఈ భవనంలో టైలర్ షాపులు నడుపుతున్నారు. ఈ ప్రమాదంలో కుట్టు మిషన్లతో సహా పలు వస్తువులు ధ్వంసం అయ్యాయి. అయితే పోలీసులు, మున్సిపల్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ వర్షాలతో నగరంలోని పలు పాత భవనాలకు ముప్పు పొంచి ఉండటంతో తాజాగా ఈ ఘటన కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, సౌజన్య, గత 4 రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ప్రస్తుతం సికింద్రాబాద్ లో ఉన్నటువంటి మోండా మార్కెట్ వెనకాల మున్సిపల్ పురాతన బిల్డింగ్ అయితే ఒక్కసారిగా కుప్పకూలడం జరిగింది. అది ఓల్డ్ జైల్ఖాను బ్యాక్ సైడ్ ఉన్నటువంటి 6 షాప్స్ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోవడం జరిగింది. అయితే అక్కడ ఒక వ్యక్తి మాత్రం ఉండడం జరిగింది. ఆ వ్యక్తికి మాత్రం కాస్త దెబ్బలు తగిలినట్టుగా ఉన్నటువంటి సమాచారం. అయితే వెంటనే ఆ గోడలు పగిలిపోతున్నాయని చెప్పేసి తనకు దెబ్బలు తగలడం, వెంటనే హుటాటున బయటికి రావడం, ఒక్కసారిగా కళ్ళ ముందే ఒకటే తర్వాత ఒకటే 6 షాప్స్ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. సో వరుసగా వర్షాలు కూడా కురవడంతో ఇటు పాత భవనాలకు ముప్పు పొంచి ఉందని అర్థమవుతుంది. గతంలో కూడా చూసాము, మన జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి పాత భవనాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఖాళీ చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు కొంతమందికి అలర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి మోండా మార్కెట్ వెనకాల ఉన్నటువంటి మున్సిపల్ పాత బిల్డింగ్ కూడా గతంలో నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు అక్కడే ఉండటంతో ఈ ప్రమాదం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు కూడా గతంలో కమిషనర్ ఎక్కడెక్కడైతే పాత భవనాలు ఉంటాయో ఆ పాత భవనాల వల్ల కూడా చాలా వరకు కూడా ఎక్కువగా భారీ వర్షాల నేపథ్యంలో కుప్పకూలే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా సేఫ్టీ ప్లేసెస్ లో వెళ్లిపోవాలి కొద్ది రోజులు వర్షాకాలం నేపథ్యంలో అని చెప్పేసి కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ వాటన్నిటిని కూడా పెడచెవిన పెట్టినటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఒక్కసారిగా 60 షాప్స్ అయితే కుప్పకూలిపోవడం, అక్కడికి ఒక్కసారిగా దుకాణాల్లో ఉన్నటువంటి కుట్టు మిషన్లతో పాటు అక్కడ ఒకటి పూల షాప్స్ కూడా ఉంటాయి. ఆ పూల షాప్స్ కూడా ఒక్కసారిగా అన్ని వస్తువులు కూడా ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా అక్కడ ఉన్నటువంటి షాప్స్ యజమానులు ఎవరైతే ఉంటారో, షాప్స్ రెంట్ కు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకొని పోలీసులకు అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. అక్కడికి సంఘటన స్థలానికి అయితే పోలీసులు చేరుకోవడం, అలాగే మున్సిపల్ అధికారులు కూడా చేరుకోవడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకోవచ్చు, ఎక్కడెక్కడైతే పాత భవనాలు ఉంటాయో వాటికి కాస్త నోటీసులు చాలా మంది కూడా ఇచ్చారు. అలాంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ లహరి.